పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో మళ్ళీ హై టెన్షన్ కొనసాగుతోంది. పాకిస్తాన్ భయంతో వణికిపోతున్న పరిస్థితి. పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ను తాలిబాన్ల భయం వెంటాడుతోంది. పాకిస్తాన్లో ఐక్యత లేదంటూ వేదాంతం వల్లిస్తున్నాడు. ఇక పాక్ ఆర్మీకి ఓవైపు తాలిబాన్ చుక్కని చూపిస్తున్నారు. తాలిబాన్లను తట్టుకోలేమన్న భయంలో పాకిస్తాన్ కనబడుతోంది. ఓవైపు ఆఫ్ఘనిస్తాన్ భారత్ను కలిపి ఓడిస్తామంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. మరోవైపు రాజీ ప్రయత్నాలు సాగిస్తున్నారు. అందుకే సీజ్ ఫైర్ ఒప్పందం పొడిగించినట్టు తెలుస్తుంది. ఖతర్లో రేపటి నుంచే రెండు దేశాల మధ్య చర్చలు జరగబోతున్నాయి. 2 పాయింట్స్ ఎజెండాతో ఈ చర్చలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఓవైపు ఓడిస్తామంటేనే మరోవైపు కాళ్ళబేరానికి వస్తుంది పాకిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్తో వేగలేక, ఆఫ్ఘనిస్తాన్తో తట్టుకోలేక ఈ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని పొడిగించేందుకు బతిమాలుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు దిగజారుతున్న వేళ 48 గంటల సీజ్ ఫైర్ ముగిసింది. దీంతో మళ్ళీ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఆత్మాహుతి కారు బాంబు దాడి జరిగింది. ఖతర్ శాంతి చర్చలకు ఆతిథ్యం ఇచ్చిందంటూ చెప్తున్న వేళ ఈ ఒక్కసారి ఆత్మాహుతి బాంబు దాడి కలకలం రేపుతోంది. పొరుగు దేశాలు ఒకప్పుడు మిత్ర దేశాలుగా ఉన్న ఈ రెండు దేశాలు తాత్కాలిక సంధి గడువు ముగిసినందున పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దళాలపై క్రూరమైన సరిహద్దు దాడి జరిగిందనే నివేదికల మధ్య పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య టెన్షన్స్ మళ్ళీ పెరుగుతున్నాయి. రెండు దేశాల మధ్య రోజుల తరబడి జరిగిన రక్తపాత సరిహద్దు దాడుల తర్వాత దాదాపు 48 గంటల కాల్పుల విరమణ శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు ముగిసింది. దీంతో మళ్ళీ ఈ ఒప్పందాన్ని పొడిగించుకునేందుకే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఈ రెండు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి పాకిస్తాన్ వైపు నుంచే ఆ ప్రతిపాదన వచ్చినట్టు తెలుస్తుంది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ ఒప్పందం పొడిగించాలనే విన్నపాన్ని ఖతర్ మధ్యవర్తిత్వంతో చేసిన సందర్భంలో ప్రస్తుతం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ముఖ్యంగా డజన్ల కొద్దీ మరణించిన తర్వాత శాశ్వత కాల్పుల విరమణకు అటు ఐక్యరాజ్య సమితి కూడా పిలుపునిచ్చింది. కాల్పుల విరమణ ముగింపు దశకు చేరుకుంటుండగా పాకిస్తాన్ పోలీస్ అధికారి టీటీపీపై మళ్ళీ ఆరోపణ చేశారు. పాకిస్తాన్ తాలిబాన్ మద్దతున్న ఆత్మాహుతి కార్ బాంబర్ ఫైటర్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో ఉత్తర వజీరిస్తాన్ జిల్లాలోని మీర్ అలీ నగరంలో సైనిక ప్రాంగణంపై దాడి చేసినట్టుగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా మళ్ళీ టెన్షన్స్ అయితే పెరుగుతూ వస్తున్నాయి. దాడి సమయంలో నష్టాల లెక్కలకు సంబంధించి ఇంకా పూర్తిస్థాయి నివేదికలు అందాల్సి ఉంది. ఇక ఈ నేపథ్యంలో ఉత్తర వజీరిస్తాన్లోని పాకిస్తాన్ సైనిక శిబిరం గోడపైకి పేలుడు పదార్థాలు ఇచ్చిన వాహనాన్ని ఒక ఫైటర్ ఢీకొట్టి జరిపిన దాడిలో 7 పాకిస్తాన్ సైనికులు మరణించారంటూ పాకిస్తాన్ భద్రతా అధికారులు చెప్తున్నారు. ఆ భవనంలోకి చొరబడిన మరో 2 యోధులను కాల్చేపారంటూ కనీసం 13 మంది గాయపడ్డట్టుగా పాకిస్తాన్ చెప్తోంది. సో ఇక ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆత్మాహుతి దాడిలో టీటీపీకి చెందిన 4 మరణించినట్టుగా కూడా పాకిస్తాన్ మీడియా సంస్థలు చెప్తున్నాయి. మొత్తం మీద మళ్ళీ టెన్షన్స్ అయితే పెరిగాయి. కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన తర్వాత మళ్ళీ టెన్షన్స్ పెరిగాయి. దీంతో రెండు దేశాల మధ్య ప్రస్తుతం పరస్పర దాడులు అయితే అక్కడక్కడ చోటు చేసుకుంటున్నాయి. ఇక ఆఫ్ఘనిస్తాన్తో చర్చలకు పాకిస్తాన్ సిద్ధంగా ఉంది, కానీ గౌరవప్రదమైన షరతులపై మాత్రమే అంటూ మళ్ళీ ప్రధాని షరీఫ్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకసారిగా ఈ రెండు దేశాల మధ్య సరిహద్దు చర్చలకు సంబంధించి ఖతర్ మధ్యవర్తిత్వం వహించాలని ఒకసారిగా ప్రస్తుతానికైతే ఆ దేశంలో జరుగుతున్నటువంటి ఉద్రిక్తతల కోసం అయితే ప్రస్తుతం ఖతర్ ప్రయత్నిస్తోంది. అయితే ఆఫ్ఘన్ గడ్డపై నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయని పాకిస్తాన్లోని అమాయక పౌరులు భద్రతా సిబ్బంది మృతి చెందుతున్నారంటూ పాకిస్తాన్ ఆరోపిస్తున్న వేళ ఆఫ్ఘనిస్తాన్ వాటిని తిప్పికొడుతోంది. పాకిస్తాన్ వైపు నుంచే రెచ్చగొట్టే చర్యలు జరుగుతున్నందున తాము ప్రతిస్పందన చేస్తున్నామంటూ ఆఫ్ఘనిస్తాన్ రిప్లై ఇస్తున్న పరిస్థితి. ఒకసారి ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు భారత్ను మళ్ళీ యథాలాపంగా బ్లేమ్ చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తుంది. ఒకసారి అదృశ్యాలు చూడండి. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వాడు గతంలో ఇస్తున్న ప్రసంగాలు, వాడు ఊగిపోతున్న తీరు ఒకసారి మనం చూస్తున్నాం. ఒక జోకర్ మాదిరిగా, కామెడియన్ మాదిరిగా అతని ప్రసంగాలు, పూర్తిగా రెచ్చగొట్టే విధానాలు, భారత్ పట్ల అతనుకున్న వ్యతిరేక భావం, ఇవన్నీ కూడా అక్కసును వెళ్ళగక్కుతున్న తీరు మనం చూస్తున్నాం గతంలో కూడా. ఇప్పుడు తాజాగా మళ్ళీ భారత్ ఆఫ్ఘనిస్తాన్ రెండింటినీ అవసరమైతే ఎదుర్కొంటామంటూ పాకిస్తాన్ చెప్పడం, ప్రతి అంశంలో అటు బలూచిస్తాన్ అంశంలో భారత్ని
బ్లేమ్ చేయడం, బలూచిస్తాన్కు భారత్ సపోర్ట్ చేస్తుందంటూ. మళ్ళీ ఇక్కడ కాబూల్ దాడి వెనుక వ్యూహరచన అంతా కూడా ఢిల్లీలో జరిగిందంటూ ఇక్కడ బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎక్కడ పాకిస్తాన్పై ఏ దాడి జరిగినా దానికి భారతే వెన్నుదన్నుగా ఉంటుందంటూ మళ్ళీ ఉల్టాచోర్ బద్మాష్ లాగా పాకిస్తాన్ వాదన కనబడుతుంది. దేశంలో భారత్లో ప్రతి చోట ఏ దాడి జరిగినా ఎక్కడ ఉగ్ర కార్యకలాపాలన్నా దానికి మూలాలు పాకిస్తాన్వే. ఇది పాకిస్తాన్ నైజం. కానీ మళ్ళీ దొంగే దొంగ అన్నట్టుగా భారత్పై ఎదురుదాడికి దిగుతోంది పాకిస్తాన్. సో అది ప్రతి దాడికి భారత్ను లింకు చేయడం ద్వారా మళ్ళీ వివాదానికి ఈ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా షరీఫ్ తెరదించుతున్నాడు. ఇస్లామాబాద్ ఎదుర్కొనే ప్రతి దాడికి భారత్కు సంబంధం ఉందంటూ అక్కడి పాకిస్తాన్ మీడియాతో అనవసరమైనటువంటి ప్రగల్భాలు పలుకుతూ రెచ్చగొట్టే ప్రేలాపన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో రకంగా మనం రెచ్చగొడుతున్నాము, దానికి ఇక్కడ ఆఫ్ఘనిస్తాను వాళ్ళతో యుద్ధం చేస్తుంది అన్నట్టుగా అతని వాదన. సో ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికైతే భారత్ గతంలో కూడా ఒక ప్రకటన చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం భారతదేశం తరఫున ఫ్రాక్సీ యుద్ధం చేస్తుందంటూ ఆరోపించారు. అంటే వాళ్ళ నోటికి అదుపు లేదు. గతంలో కూడా ఇదే ఖ్వాజా షరీఫ్ భారత్ పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సమయంలో ఇంటర్నేషనల్ మీడియాతో ఫ్యాక్షన్స్తో మాట్లాడుతూ మేము గత 30 ఏళ్ళుగా పశ్చిమ దేశాల ట్రాప్లో పడి భారత్ను ఇబ్బంది పెడుతున్నామంటూ అతనే ఒప్పుకున్నాడు. అంటే ఆ నోటికి అంటే అప్పుడు వాస్తవాలు మాట్లాడాడు, ఇప్పుడు మళ్ళీ మరొక రకంగా మాట్లాడుతున్నాడు. అంటే అతను ఒక మాటకి కట్టుబడి లేడు, ఒక మాటకు పూర్తిగా ఒక విధానపరమైన నిర్ణయాన్ని మాట్లాడేటప్పుడు పూర్తిగా పాకిస్తాన్ వైఖరి గురించి కూడా అతను మాట్లాడే విషయాలన్నీ కూడా అన్నీ నోటికి ఎంత వస్తే అంత అన్నట్టుగా ఉన్నది పరిస్థితి. సో రకంగా ఇటు శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందం సంబంధించి ఐక్యరాజ్య సమితి కూడా పిలుపునిస్తుంది. రెండు దేశాల ప్రభుత్వాలు కూడా ఇప్పుడు కాల్పుల విరమణకు రావాలంటూ యునైటెడ్ నేషన్స్ కూడా చెప్తోంది. పౌరులను రక్షించడానికి, ప్రాణ నష్టాన్ని నివారించడానికి ఈ రెండు దేశాలు కూడా యుద్ధానికి ముగింపు పలకాలంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో పాకిస్తాన్ గత వారం కాబూల్తో సహా ఆఫ్ఘనిస్తాన్లోని అనేక టార్గెట్లను ఎయిర్ స్ట్రైక్ చేసి పాకిస్తాన్లోని ఆఫ్ఘనిస్తాన్లోని సివిలియన్స్ని చంపినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ ఇప్పుడు మళ్ళీ ఖతర్లో రేపటి నుంచి రెండు దేశాల మధ్య చర్చలు జరగబోతున్నాయి. 2 పాయింట్స్ ఎజెండాతో ఈ చర్చలు ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఈ 2 పాయింట్స్ ఎజెండా, ఎందుకంటే ముఖ్యంగా సరిహద్దు అంశాలు ఉన్నాయి. డ్యూరాండ్ లైన్ వెంబడి అక్కడ చెక్ పోస్టులకు సంబంధించిన ఒక అంశం అయితే, ముఖ్యంగా ఇక్కడ కొన్ని అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఐఎస్ మళ్ళీ పురుడు పోసుకుంటుంది ఖురాసన్ పేరుతో. అక్కడ అది పాకిస్తాన్ గడ్డ నుంచి ఆఫ్ఘనిస్తాన్ టార్గెట్ చేస్తుంటే పాకిస్తాన్ కొన్ని అంశాలు కూడా లేవనెత్తే అవకాశం ఉంది. టీటీపీ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ పేరుతో ఆఫ్ఘనిస్తాన్ నుంచి తమ గడ్డపై దాడి చేస్తున్నారంటే పాకిస్తాన్ ఎజెండాలో కొన్ని అంశాలు లేవనెత్తే అవకాశం ఉంది. ఈ రెండు అంశాలకు సంబంధించి ఖతర్ మధ్యవర్తిత్వం వహించబోతుంది. సో డీటెయిల్గా రేపు చర్చలు జరిగిన తర్వాత దీని పర్యవసానాలు ఏంటనేది మనకు తెలియబోతుంది. అయితే 48 అవర్స్ సీజ్ ఫైర్ ముగిసింది, కానీ మళ్ళీ భారత్ను ఆఫ్ఘనిస్తాన్ కలిసి ఓడిస్తామని ప్రగల్భాలు పలికిన పాకిస్తానే ఇంకొద్ది రోజుల పాటు ఈ సీజ్ ఫైర్ను పొడిగించాలంటే ఇప్పుడు ఖతర్ కాళ్ళబెరనబోతుంది ఆఫ్ఘనిస్తాన్కి భయపడి. సో మొత్తం మీద ఆఫ్ఘనిస్తాన్తో భయానికి ఒక్కసారిగా పాకిస్తాన్ బెంబేలెత్తిపోతున్న పరిస్థితి. మధ్య మార్గంగా పనిలో పనిగా భారత్ను బ్లేమ్ చేస్తూ ఈ మొత్తం వ్యవహారాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుంది. ఏదేమైనా ఆఫ్ఘనిస్తాన్ గట్టి బుద్ధి చెప్తుంది, గట్టి ఎదురుదెబ్బ తగులుతుంది పాకిస్తాన్కి. చూడాలి రేపు ఖతర్లో జరిగే చర్చలు ఎలా ఉంటాయి, సీజ్ ఫైర్ కంటిన్యూ అవుతుందా లేదా, ఈ టెన్షన్స్ మళ్ళీ కంటిన్యూ అవుతాయా, రెండు దేశాల మధ్య ఎలాంటి వాతావరణం ఉంటుందనేది రేపటి ఖతర్ సమావేశంలో తేలే అవకాశం కనిపిస్తోంది. बात गलत